అందరికీ నమస్కారం. ఇవాళ మనం 8 ఇయర్స్ బిఫోర్ రైట్ బ్రదర్స్ కంటే ముందే ఏరోప్లేన్ తయారు చేసిన మనిషి గురించి తెలుసుకుందాం. ఈయన పేరు శివకర్ బాపూజీ తలపడే. ఈయన 1864లో జన్మించారు. భారత శాస్త్రవేత్త. ఈయన సుబ్బరాయ శాస్త్రితో కలిసి 1895లో తొలి విమానాన్ని నిర్మించి ఆకాశ గమనాన్ని విజయవంతంగా నిర్వహించారు. వీరు మహారాష్ట్ర వాసులు. ఈయన తయారు చేసిన మానవరహిత విమానం 1500 అడుగుల వరకు ఇంతవరకు ప్రయాణించగలరు. రైట్ సోదరుల ప్రయోగాలకు ఎన్నేళ్ల పూర్వమే ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. శివకర్ బాపూజీ తల్పుడే బొంబాయిలోని చీనా బజార్లోని నివసిస్తూ ఉండేవాడు. సంస్కృత, ఆంగ్ల భాషల్లో నిష్ఠాగరిష్ఠులు. సంస్కృత భాషలో అపారమైన పాండిత్యం సంపాదించారు. విజ్ఞాన పరిశోధనలు, ప్రయోగాల పట్ల అమిత ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు. బొంబాయిలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో అధ్యాపకులు. వేద వాగ్మయాలను అవగాహన చేసుకోవడంలో గొప్పవారు. అండ్ అలాగే 1913లో ఈయన స్వయంగా ప్రాచీన విమాన విద్వేష శోధ అనే పేరుతో మరాఠీలో ఒక గ్రంథం రాశారు. దీని పేరు విమాన విద్వేష శోధ. నేను తప్పుగా పలికుంటే క్షమించండి. అండ్ ఈయన భార్యామిత్రుల సహకారంతో వేద విజ్ఞానంతో విమాన యంత్రాన్ని పరిజ్ఞానాన్ని గ్రహించి విమానాన్ని నిర్మించారు. తాము నిర్మించిన తొలి విమానానికి మరుత్సఖ అంటే వాయుమిత్రుడు అని నామకరణం చేశారు. ఒకవేళ నేను ఏదైనా పేర్లు తప్పుపడితే నాకు క్షమించండి. ఈ పదం భారతీయ దేవత అయిన సరస్వతి చే ఋగ్వేదంలో రాయబడింది. దీనిని పండిత్ సుబ్బరాయ శాస్త్రి గారి సూచనలతో తయారు చేశారు. దీనిని బొంబాయిలోని ఆర్ట్ సొసైటీ నిర్వహణలో ఉన్న టౌన్ హాల్లో ప్రదర్శించారు. అండ్ అలాగే పాదరసం అంటే మెర్క్యూరీ, సౌరశక్తి అంటే సోలార్ ఎనర్జీతో ఇంధనాలుగా వాడి ఈ విమానాన్ని ప్రయోగాత్మకంగా నడిపించారు. ముంబై సమీప లోని చౌపట్ట సముద్ర తీర ప్రాంతంలో ప్రయోగించిన ఈ విమానం దాదాపు 1500 అడుగులు ఎత్తువరకు ప్రయాణించగలదని తెలియజేస్తుంది. అండ్ ఇది నిర్మించడానికి విమానాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అనేక ప్రముఖులు సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు. కానీ ఆయన కొద్ది కాలానికి అస్వస్థకు గురై మరణించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆయన కుటుంబం విమాన క్షేత్రంలో కూర్చొని విమానంలో వెళ్ళు అనుభూతిని పొందుటకు ఉపయోగించారట. అయితే ఈ నిర్మాణానికి విమానాన్ని ఆయన వారసులు బ్రిటిష్ కంపెనీకి అమ్మేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ పూణే నుండి ప్రచురించిన కేసరి వారపత్రిక 1953లో మే 10వ తారీఖున సంచికలో వ్యాసంలో ప్రచురితమైంది. అయితే తలపడే సన్నిహిత మిత్రులు పండిత దామోదర్ సత్లేగర్ ఈ వ్యాసాన్ని రాశారు. అండ్ అయితే తలపడే నిర్మించిన విమానం ప్రయోగ సంఘటనలకు సంబంధించిన వివరాలకు ఈ భాషలో తెలిపారు. అండ్ అలాగే శాస్త్రి గారు ఈ విమాన శాస్త్రం అనే గ్రంథాన్ని 20వ శతాబ్దంలో సంస్కృతంలో రాశారు. ఇది మరుత్సక విమానం అండ్ అలాగే వేదాల్లోని శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని తయారు చేయబడింది. ఈ విషయం 1985లో డికే కంజీలాల్ రాసిన విమాన ఇన్ ఏన్షియంట్ ఇండియా, ఇండియా ఏరోప్లేన్స్ ఆర్ ఫ్లయింగ్ మెషిన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా గ్రంథంలో సూచింపబడింది. మరాఠీ పత్రిక కేసరిలో కూడా వ్రాయబడింది. ఈ విషయాన్ని స్వయంగా చూసిన వారిలో ఆనాటి బరోడా రాజు సాయిజీరావు గైక్వాడ్, ప్రసిద్ధ న్యాయశాస్త్రవేత్త మహాదేవ గోవింద రానాడే, వాణిజ్య ప్రముఖులు సేట్ లాల్జీ నారాయణ్ మొదలగు వారు ఉన్నారు. అండ్ అలాగే రైట్ బ్రదర్స్ విమానం గురించి తెలుసుకుందాం. ఇది 1903లో ఉంది. పేరు ఫ్లయర్ 1. తేదీ డిసెంబర్ 17, 1903. ప్రదేశం కిట్ హాక్, ఉత్తర క్యారోలైనా, USA. విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఇది మానవుడితో కూడిన విమానం. అయితే మొదటి ప్రయాణంలో 12 సెకండ్లు 20 అండ్ అలాగే 120 అడుగుల దూరంలో ఎగిరింది. అండ్ బైప్లేట్ డిజైన్, 2 చక్రాల లేయర్లు ఉంటాయి దీనికి. ఇంధనం చేసేటప్పటికి పెట్రోల్ ఆధారిత యంత్రం. ఇంజన్ శక్తి 12 హార్స్ పవర్స్. పైలట్ వచ్చేటప్పటికి హార్వల్డ్ రైట్. అండ్ అలాగే పూర్తి నియంత్రణ వ్యవస్థ, ఎత్తు పొంగింపు చూసుకుంటే దిశ నియంత్రణ. అయితే ఈ ప్రయోగం తర్వాత వరుసగా మరెన్నో అభివృద్ధులు చేసి నేడు మనం చూసిన జెట్ విమానాల వరకు ఇది మారింది. శివకర్ బాపూజీ తలపడే విమానం చూసుకుంటే ఇది 1895లో వచ్చింది. అయితే ఇది తేదీ వచ్చి 1895లో ఉంది. ప్రదేశం వచ్చి బొంబాయి చౌపట్టి బీచ్లో. విమానం పేరు మరుత్సక, వాయుపుత్రుడు దీని పేరు. విశేషాలు ఏంటంటే ఇది మానవరహిత విమానం. అండ్ అలాగే ఈ విమానం వేద జ్ఞానం ఆధారంగా రూపొందించింది. మానవరహిత విమానం అంటే రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ ఏరోప్లేన్ ఎగురుతుంది. సంస్కృత గ్రంథాల్లో ఉన్న సమాచారం ఆధారంగా శాస్త్రవేత్త పండిట్ సుబ్బరాయ శాస్త్రితో కలిసి రూపొందించారు. ఈ ఇంధనం వచ్చేటప్పటికి మెర్క్యూరీ అంటే పాదరసం, అలాగే సౌరశక్తి సోలార్ ఎనర్జీతో
పనిచేస్తుంది. ఎగిరిన ఎత్తు వచ్చి సుమారు 1500 అడుగుల దాకా ఎగిరింది. ముంబై ఆర్ట్ సొసైటీ నిర్వహించిన టౌన్ హాల్లో ఈ విమానం ప్రదర్శింపబడింది. ఈ విమానం రిమోట్ కంట్రోల్ లేకుండా స్వతంత్రంగా ఎగిరినట్టు చెప్పబడుతుంది. రైట్ బ్రదర్స్ మనం వాడే ఆధునిక విమానాలు పునాది వేసిన వారే, కానీ శివకర్ తలపడే అంతకంటే ముందే ఈ యొక్క విమానాన్ని పరిశోధన చేసి సక్సెస్ఫుల్గా ఎగరవేయగలిగారు. శివకర్ తలపడే గారి ప్రయోగం కూడా వేద విజ్ఞానంపై ఆధారపడిన ప్రత్యేక అధ్యాయం. భారతీయ శాస్త్రజ్ఞానంలో ఒక వినూత్న భక్తి శ్రద్ధలతో కూడిన ప్రయోజనం. అండ్ దీనికి సంబంధించిన కథలు నేటికి కూడా యువతకి ఎంతో ప్రేరణగా నిలుస్తాయి. ఇలాంటి గొప్ప మనుషులు మన భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. కానీ మన చరిత్రకారులు వాళ్ళందరి చరిత్రని తుడిచిపెట్టి ఎవరైతే మన దేశాన్ని యుద్ధానికి వచ్చి మన సంపదను నాశనం చేసి మన దేశాన్ని నాశనం చేశారో వాడి గురించి మనం చదువుకున్నాం తప్ప ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావుల గురించి మనం తెలుసుకోలేకపోయాం. మన బాధాకరం. అండ్ తప్పకుండా ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలి. మన భారతదేశ పరిజ్ఞానం ఎంతో గొప్పది. మన భారతదేశం చాలా గొప్పది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా టెక్నాలజీ ఏదైతే ఫారిన్ టెక్నాలజీ అంటున్నామో ఆ టెక్నాలజీ వాళ్ళు కనిపెట్టక ముందే మన ఇండియన్స్ చాలా కనిపెట్టారు. బట్ మన చరిత్ర పుస్తకాల్లో వీటి గురించి లేదు. ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప మహానుభావుల గురించి అండ్ అలాగే గొప్ప వీరులైన మహారాణా ప్రతాప్, బాజీరావు పేషల్ లాంటి గొప్ప గొప్ప వీరుల గురించి కూడా నేను భవిష్యత్తులో వీడియోలు చేస్తాను. మీరు తప్పకుండా వీటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.